అప్పిచ్చిన మనిషి తెలంగాణ నుంచి ఆంధ్రాకి వస్తే మాయమైపోయింది. ఆమెకు సహకరించడానికి వచ్చిన వాళ్ళు కూడా మాయమైపోయారు. జగ్గయ్యపేటలో ఇదొక సినీ ఫక్కీలో జరిగినటువంటి కిడ్నాప్ మిస్టరీ సంచలనం సృష్టిస్తోంది. సూర్యాపేట జిల్లాకు చెందిన ఎల్లయ్య అనే కాంగ్రెస్ నేత అనుమానాస్పద రీతిలో కనిపించకుండా పోయాడు. 2 రోజులుగా ఆయన ఆచూకీ తెలియకపోవడం, ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అసలు విషయం ఏంటంటే 20 లక్షల అప్పుకి సంబంధించి ఏపీలోని జగ్గయ్యపేటకు వెళ్లడంతోనే ఏదో జరిగింది అక్కడ కిడ్నాప్ అన్నటువంటి విషయం తేలుతుంది. అసలు పూర్తి వివరాలు ఏంటంటే హైదరాబాద్కి చెందిన అపర్ణ అనేటువంటి మహిళ జగ్గయ్యపేటకు చెందిన శ్రీనివాస్ అనే అబ్బాయి వ్యక్తికి 20 లక్షల రూపాయలు అప్పిచ్చింది. తిరిగి ఇవ్వాలని ఆమె అడుగుతుంటే శ్రీనివాస్ అనేవాడు టాటా ఇస్తూ వచ్చాడు. విషయాన్ని హైదరాబాద్లో పనిచేస్తున్న తన స్నేహితులైన నాగారం మండలం మాచిరెడ్డి ప్రాణానికి చెందినటువంటి యువకులకి అపర్ణ చెప్పుకుని బాధపడింది. ఆ గ్రామానికి చెందిన వడ్డే ఎల్లయ్య అనే వ్యక్తి శ్రీనివాస్ నుంచి డబ్బులు ఇప్పిస్తాడని, కంగారు పడద్దని ఆమెకు వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత వడ్డే ఎల్లయ్యని అపర్ణ కలిసింది. ఈ నెల 18న వెళ్దామని ఆయన చెప్పాడు. దాంతో 18న అపర్ణ హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు వచ్చి ఎల్లయ్యని కారులో ఎక్కించుకుని జగ్గయ్యపేట బయలుదేరారు. దారిలో కోదాడలో ఉంటున్న స్నేహితుడు అంజయ్యని కూడా ఎల్లయ్య కారులో ఎక్కించుకున్నాడు పంచాయతీ కోసం అని చెప్పి. అయితే జగ్గయ్యపేట వెళ్ళగానే అపర్ణ తనకు డబ్బులు ఇవ్వాల్సిన శ్రీనివాస్కి ఫోన్ చేస్తే పిలిపిస్తే అతడు వచ్చి అపర్ణకి ఇవ్వాల్సిన డబ్బు ఇస్తానని తనతో ఎల్లయ్యని మాత్రమే రావాలని చెప్పాడు. దీంతో ఎల్లయ్య ఒక్కడే శ్రీనివాస్తో కలిసి ఆయన కారులో వెళ్ళాడు. ఆ తర్వాత ఎల్లయ్య తిరిగి రాలేదు. కాసేపటికి ఎల్లయ్యకి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. తర్వాత అపర్ణ టాయిలెట్ కోసం వెళ్ళి ఆర్టీసీ బస్ స్టాండ్లోకి వెళ్ళి వస్తానంది. అంజయ్యని అక్కడే ఉండాలని చెప్పి వెళ్ళింది. తర్వాత ఆమె ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది. సాయంత్రమైనా ఎల్లయ్య అపర్ణ రాకపోవడంతో అంజయ్య విషయాన్ని ఎల్లయ్య కుటుంబ సభ్యులకి చెప్పాడు. విషయం మీద ఎల్లయ్య కుటుంబ సభ్యుడు సతీష్ జగ్గయ్యపేట పోలీసులు ఫిర్యాదు చేశాడు. అక్కడ పోలీసులు పట్టణంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. డబ్బుల కోసం వచ్చిన ఇద్దరు డబ్బులు ఇస్తానని తీసుకెళ్ళినటువంటి వ్యక్తి చేతిలో ఏమయ్యారు, అతని వెనకాల ఎవరున్నారు, ఇది తేలాలి ఇప్పుడు.